ముందు బ్రహ్మకుమారి సంఘకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కృషి, దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ అనేది ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. కృష్ణా జిల్లాలో పెదపాకపూడి అనే గ్రామంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదువుకొని కొన్నాళ్ళు ఉద్యోగం చేసి నా ఆలోచనకి ఉద్యోగం కాదు, వ్యాపార రంగంలోకి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆయన వైజాగ్ హెడ్ క్వార్టర్స్గా పెట్టుకొని ఈనాడు పేపర్ స్టార్ట్ చేయడం కానీ, అలాగే అనేక సంస్థలు మార్గదర్శి చిట్టుపట్టు ప్రారంభించడం కానీ, ఈటీవీ తీసుకురావడం కానీ, అలాగే సినిమా డిస్ట్రిబ్యూషన్, మయూరి ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అలాగే ఉషాకర్ పిక్చర్స్ సినిమాలు నిర్మించడం కానీ, ఇంకా అనేక రకాల ప్రియ పత్రాలు కానీ, ఇవన్నీ ఎన్నో సంస్థలు అద్భుతంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి ఆయన శ్రీ రామోజీరావు గారు. ఆయన ఒకటే ఆలోచించారు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, రొటీన్గా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన నుంచి ఒక కొత్త వ్యక్తిని తీసుకురావాలి, ఆ వ్యక్తితో మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారిని ఆ రోజు ఇన్స్పైర్ చేసి మీలాంటి వ్యక్తులు రావాలండి, మీలాంటి వ్యక్తులు వస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఒప్పించి ఆయన తీసుకొచ్చి ఆయనతో ఎంత పబ్లిసిటీ ఇచ్చారో చెప్పడానికి పెట్టారు. ఆయన గురించి ఏ రోజు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ఏ వార్తలు చెప్తే కరెక్ట్గా ఉంది ఆ వార్తల్ని కూడా వారికి అందించడం కానీ ఇవన్నీ కూడా చేశారు. అలాంటి సందర్భంలో ఎలక్షన్ ప్రీపోజ్ చేసుకొని అర్జెంట్గా ఎలక్షన్స్ పెట్టేస్తే ఈ దగ్గర ఎన్టీ రామారావు దగ్గర హోంవర్క్ ఏం చేసి లేరు, ఎవరిని ఎమ్మెల్యేలుగా పెట్టాలి, ఎవరిని ఎంపీలుగా పెట్టాలి అనేది కూడా ఏం లేదు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించినటువంటి రామోజీరావు గారు తనకున్న సంస్థలో ఉన్నట్టు అందరి సహకారంతో ఏ ఊళ్ళల్లో ఎవరు నిజాయితీ పనులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయాలు అంటే వ్యాపారం కాదు, రాజకీయం అంటే ప్రజాసేవ చేయడం చేయండి, అలాంటి వ్యక్తులందరూ కూడా సెలెక్ట్ చేసి రామారావు దగ్గర తీసుకెళ్ళి లిస్ట్ ఇచ్చి ఇదిగోనండి 1, 2, 3 and 3 ప్రొఫెసర్ గారు ఎట్లా వస్తుంటారు, ఇందులో మీరు సెలెక్ట్ చేయండి అంటే బ్రదర్ నాకంటే మీరే బాగా సెలెక్ట్ చేస్తారు, వేరే సెలెక్ట్ చేయండి అని చెప్పి వారికి చెప్పడం, వారందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా తీసుకొచ్చి కేవలం ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి 9 నెలలు జరుపుకున్న అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ఇది ఒకటే పార్టీ. దీనికి మూల కారణం ఎవరంటే రామోజీరావు గారు. రామోజీరావు గారు ఏ కార్యక్రమం చేస్తే ఆయన ప్రత్యేకత ఉంటుంది. రామారావు గారికి వెనుక ఉండి ఆయన్ని ముందుకు నడిపించి ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆయనతో ఒకటే మనం చెప్పారు, రామారావు గారు ఇన్నాళ్ళు మీతో నేను ప్రయాణం చేశాను, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా చెప్తూ వచ్చాను, రేపటి నుంచి మీ దగ్గరికి నేను రానండి, నాకు పలానా పని కావాలి, పలానా పని చేసి పెట్టండి అని నేను ఎప్పుడు మిమ్మల్ని అడగను, మీకు ఏదైనా నా అవసరం ఉంటే మీరు నా దగ్గర గురించి మాట్లాడండి తప్ప నేను మాత్రం మీ దగ్గరికి రానండి నిష్కర్షగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. మీరు చేసిన దానికైనా తప్పు జరిగినా పొరపాటు జరిగినా నేను దాన్ని విమర్శిస్తా, ఇమీడియట్ రోజే నేను తప్పగా విమర్శిస్తా, నేను ఎందుకు విమర్శించాలని మీరు బాధపడదు, మీరు చేసే దాంట్లో ఏదైనా తప్పు ఉందనుకుంటే తేడా ఉందనుకుంటే దాన్ని మీరు సరి చేసుకొని ఉండటానికి అని చెప్పి ఇట్లా నీతిగా నిజాయితీగా ప్రజాపక్షమే తన సంస్థ అనేదిగా తీసేసాక తెలుసు. అలాగే టీవీ మీడియా వచ్చిన తర్వాత టీవీ అనేక ఛానల్స్ భారతదేశంలో ఎన్నో 15-20 ఛానల్స్ దాకా పెట్టి ఛానల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా చేసిన వ్యక్తి రామోజీరావు గారు. దానిలో కూడా వారి ప్రత్యేకత నిలబెట్టుకున్నారు. ఉషాకర్ పిక్చర్స్ పెట్టి డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో పెట్టాం కానీ, అలాగే సినిమా నిర్మాణంలో కూడా చాలా అద్భుతం. ఆయన దగ్గర ఉన్న క్యాపిటల్ కానీ ఆయనకున్న శక్తికి కానీ ఆయన పెద్ద మల్టీ స్టారర్ సినిమా తీయచ్చు, ఆయన పెద్ద హీరోలు పెట్టుకోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడా దానికోవాలి నేను తీసేది ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే సినిమాలు మాత్రమే నిర్మిస్తుంది అని చెప్పి ప్రజల సమస్యల్ని తీసుకొని ఆ ప్రజా సమస్యలతో చిన్న యాక్టర్లు పెట్టి పెద్ద సినిమాలుగా పెద్ద హిట్లు సినిమాలు తీసిన వ్యక్తి రామోజీరావు గారు.
అలాగే మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంత విందు భోజనం పెట్టినా ఇష్టంలో ఎక్కడ మామిడికాయ పచ్చడి ఉండాలని ఎత్తుకుంటూ ఉంటాం. మరి వాళ్ళ దేశాల్లో ఎన్నో చోట్ల వెళ్ళిపోయారు మన వాళ్ళు కూడా అక్కడ ఈ పచ్చడి కావాలి, వాళ్ళకు కూడా మనం పచ్చళ్ళు సర్వీసింగ్ చేయాలి అని చెప్పి ఇది వ్యాపారం కోసం కాదు, ఇది దీనిలో ఏం లాభాలు ఉంటాయనేది కాదు అని చెప్పి మన తెలుగుదనం ముట్టిపడేటట్టుగా దేశాలకు అందరూ కూడా పంపించిన ఖ్యాతి వారికి. ఇక మార్గదర్శి గురించి ఆలోచిస్తే నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ ప్రైవేట్ సంస్థ ఇంత అద్భుతంగా నిర్వహించిన సంస్థ మరొకటి లేదు అంటే అందులో అతిశయోక్తున్నారు. పెద్ద పెద్ద బ్యాంకులే దివాళాలు తీస్తున్నాయి, పెద్ద పెద్ద చిట్ ఫండ్ కంపెనీలన్నీ దివాళా తీసి, కానీ ప్రారంభించిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ చిన్న మిస్టేక్ అనేది కూడా లేకుండా నీతిగా నిజాయితీగా వారి దగ్గర డిపాజిట్ చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి సంవత్సరం వడ్డీలతో సహాయం ఇచ్చుకుంటూ ఒక బ్యాంక్ ఎలా ఉంటుందో అలా చేసిన వ్యక్తి రమణిలో. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.